12th వీక్ ఫస్ట్ డే ఓటింగ్ రిజల్ట్ బిత్తరబోయేలా ఉంది. ఈ ఓటింగ్ మీద నిన్న జరిగినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినటువంటి వాళ్ళ ఇన్పుట్స్, దాని తర్వాతకి నామినేషన్స్లో కొన్ని మార్పులు జరిగినాయి. కొంతమంది చాలా స్ట్రాంగ్గా పాయింట్స్ పెట్టారు, కొంతమంది కలిసిపోదాం ఎందుకు వచ్చిన గొడవ, ఉన్న రోజు 4 రోజులు కొంచెం ప్రశాంతంగా ఉంటే బాగుంటుంది కదా, దీంట్లో మనకు వచ్చేది ఉంటుంది పోయేది ఏముంటుంది అన్నట్టుగా కొంతమంది కొట్టాల్సిందే, ఖచ్చితంగా మనం ఆ మార్పు తీసుకురావాలి, ఖచ్చితంగా పైకి ఎగబాకాలి, నెంబర్ 1 ప్లేస్లో ఉండాలని కొందరి పోరాటం. కొంతమంది టాప్ 5 కన్నా వెళ్దాం కనీసం అని కొందరు. ఈ రకంగా అయితే ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి ఈ నామినేషన్స్లో జరిగినటువంటి ఎవరెవరు ఆ పాయింట్స్ పెట్టారో వీటన్నిటిని బేస్ చేసుకొని ఆడియన్స్ అయితే ఓట్లు వేశారు. ఆ ఓటింగ్ ఎలా ఉన్నదంటే నెంబర్ 1 పొజిషన్లో ఏ మాత్రం చెక్కు చెదరకుండా తనుజ గారు ఉన్నారు, కానీ కళ్యాణ్ ఆల్మోస్ట్ క్లోజ్డ్గా ఉండు తనుజ ఓటింగ్కి. అంటే రీతూ చౌదరి తప్ప మిగతా వాళ్ళందరూ కూడా నామినేషన్స్లోకి వచ్చారు. మరి వచ్చినప్పుడు ఓటింగ్ లాస్ట్ వీక్ తనుజ లేదు, మరి మేబీ అది కూడా ఏమైనా ఎఫెక్ట్ అయిందేమో. కొంత తనుజ గారి ఓటింగ్కి ఆల్మోస్ట్ క్లోజ్డ్గా అయితే కళ్యాణ్ ఓటింగ్ ఉంది. 1% డిఫరెన్స్ తోటి ఉన్నారు, మ్యాక్సిమం 1% ఓటింగ్. ఎక్కడ చూసినా ఏ సైట్లో కొన్ని సైట్లో తనుజ గారికి ఫేవర్గా ఉన్న దగ్గర కొంచెం తనుజ గారికి ఉంది, కొన్ని చోట్ల కళ్యాణ్ టాప్ 1లో ఉండు, కొన్ని చోట్ల తనుజ ఉంది. ఎక్కువ ప్లేసుల్లో అయితే తనుజ గారు ఉన్నారు, కాకపోతే ఆ ఓటింగ్ డిఫరెన్స్ అనేది ఎక్కువగా లేదు, ఓన్లీ 1% డిఫరెన్స్తో మాత్రమే ఉన్నారు. మేబీ నిన్న జరిగినటువంటి నామినేషన్స్లో కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, తను డేమాన్ కోసం స్టాండ్ తీసుకొని నేను డేమాన్ని నామినేట్ చేస్తూ డేమాన్కి ఏదైనా చెప్పాలి అనే విధంగా తను చెప్పిన విధానం కావచ్చు, తన జెన్యూనిటీ కావచ్చు, ఇవన్నీ కూడా కళ్యాణ్కి కలిసి వస్తున్నాయి. ప్రతిదీ యాడ్ అవుతుంది కళ్యాణ్కి, తప్పితే ఒకటి మైనస్ అవుతుంది అనే సిచ్యువేషన్ లేదు. ఆ కారణం చేత అయ్యుండొచ్చు కళ్యాణ్కి డే బై డే ఆ ఓటింగ్ అనేది పెరుగుతూ వస్తుంది. నిన్న నామినేషన్స్లో కళ్యాణ్ తీసుకున్నటువంటి, అంటే అకారణంగా కళ్యాణ్ డేమాన్ పవన్కి ఏదో మంచి చేద్దాం, వాడికి అరే నీ గేమ్ నువ్వు ఆడుకోరా, నీ గేమ్ మీద నువ్వు ఫోకస్ పెట్టుకో, వేరే వాళ్ళ కోసం ఆడబాకు, ఉన్నది 4 వారాలే, ఇక్కడ నువ్వు ఆడి ఏదైనా గెలుచుకొని బయటికి వెళ్తే అక్కడ ఏదైనా వర్కౌట్ అవుతుంది, ఏదైనా చేసుకోవడానికి ఉపయోగపడుతుందిరా, ఇక్కడ ఉన్న 4 వారాలు నువ్వు ఏం చేస్తావు, ఏం కథ, దాని తర్వాత ఎంతసేపు వేరే వాళ్ళకి ఊడిగం చేసి పెట్టాల్సి వస్తుంది నువ్వు అని ఆయన చెప్పే ఉద్దేశంతో ఆ నామినేషన్ పాయింట్ అది ఉంది. దాంట్లో మిగతా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి అదంతా గందరగోళం అయిపోయి ఫైనల్గా తను అంటే అవతల రెచ్చగొట్టడం వల్ల తను కొంచెం బ్యాలెన్స్ తప్పి ముందుకు వెళ్ళే సిచ్యువేషన్ దాకా వెళ్ళిపోయింది. అది అవతల ఇలా మీదకి వస్తుంటే ఎవరికైనా 1 సారి 2 సార్లు 3 సార్లు ఎన్నిసార్లు అవుతావు, దాని తర్వాత వెంటనే రియలైజ్ అయినా కానీ కొంచెం అట్లాంటివి జరిగినాయి. అంటే ఏదో మంచి చేద్దామని పోయి జెన్యున్గా ముందుకు అడుగులు వేస్తే అతని నెగిటివ్ అయ్యే సిచ్యువేషన్ వచ్చింది, కానీ కొద్దిలో తప్పిపోయింది అది. అదే కొంత కంట్రోల్, ఇటు దివ్య కావచ్చు, ఇమాన్యుయల్ కావచ్చు, బర్ని గారు కావచ్చు, తనుజ కావచ్చు, ఎక్కడో అక్కడిని ఆపుతూ వెళ్ళడం వల్ల అది కొంత కంట్రోల్ అయిపోయింది. లేదా అంటే ఏమో నెక్స్ట్ స్టెప్ ఏం జరిగేదో చూశారు కదా. నిన్న ఒక దశలో డేమాన్ అప్పుడే హక్ చేసుకుంటూ అప్పుడే ఆపుదామని చూసిండు, అప్పుడే అనుకోకుండా ఇలా చేయి పెట్టేసిండు. అది అనుకోకుండా జరిగినదే, డేమాన్ ఏదో కావాలని ఇంటెన్షన్ చేసినట్టు కాదు, కానీ ఆ సిచ్యువేషన్ అలా వచ్చేసింది. దాని పరంగా అది ఆల్మోస్ట్ పెట్టేసినట్టే, ఇలా మెడ మీద పెట్టి ఇట్లా ఎనికి నెట్టినట్టే కదా. అది అట్లా చెప్పలేము. ఇప్పుడు అవతల అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి మీదకి వస్తుంది, ఇతను 2-3 సార్లు వచ్చేసరికి ఇతను వెళ్ళాల్సిన సిచ్యువేషను. ఆ టైంలో అతను కూడా ఏదైనా పొరపాటున ఇప్పుడు డేమాన్ ఇట్లా పెట్టేసిండు. అదే విధంగా కళ్యాణ్ కూడా ఏదైనా పొరపాటున 1 సెకండ్ చాలు, ఏదైనా జస్ట్ అనుకోకుండా ఇట్లా చేయి తగిలినా ఏది జరిగినా ఎంత అవుతుంది. మేబీ ఆడియన్స్ కూడా చూస్తున్నారు, అరే ఏంట్రా అవతలోడికి మంచి చేద్దామని పోయి చెప్పేసి ఏంది ఇలా అయిపోయింది అని ఖచ్చితంగా అనుకుంటారు. ఎంతో కొంత అది కూడా కలిసి వస్తుంది. కళ్యాణ్కి మెయిన్గా అతనికి ఆ షెల్గా ఏం పని చేస్తున్నాయి అంటే, ఒక రక్షణ కవచంగా ఎవరు ఉన్నారంటే ఫ్యాన్స్ అతని నిజాయితీ, అతని జెన్యూనిటీని బాగా ఇష్టపడి అతనికి ఓట్లు కుమ్మరిస్తారు. ఇది కళ్యాణ్కి బాగా కలిసి వచ్చినటువంటి అంశం. నిజాయితీ అనేది బాగా కలిసి వచ్చింది. వాళ్ళ ఫాదర్ వచ్చినప్పుడు కూడా చెప్పిన మాటలు కూడా కావచ్చు, అవన్నీ కూడా డబ్బు ముఖ్యం కాదరా, నీతి ముఖ్యం, నిజాయితీగా ఉండాలి అనేటువంటి ఆ పదాలు కావచ్చు,
అవన్నీ కూడా కళ్యాణ్కి కలిసి వస్తున్నాయి. ఆ కారణంగా ఆల్మోస్ట్ నాకు తెలిసి తనుజ గారు ఫ్యాన్స్ కొంచెం అలర్ట్గా లేకపోతే మాత్రం ఖచ్చితంగా కళ్యాణ్ దాటుకొని ముందుకు వెళ్ళే అవకాశాలు అయితే ఎక్కువగా కనపడుతున్నాయి. ఇంకొకటి చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ వారం మొత్తం కూడా ఫైనల్ క్యాప్టెన్సీ టాస్కులు జరుగుతున్నాయి. ఫైనల్ ఇక 12వ వారం, ఇంకొక 13వ వారం మాత్రమే క్యాప్టెన్ ఉంటాడు కాబట్టి అదొక్క టాస్క్, దానికి సంబంధించిన టాస్కులు ఈ వారం 4 రోజులు కూడా జరుగుతాయి. ఆల్మోస్ట్ ఒక 8 టాస్కుల దాకా జరుగుతాయి. ఈ టాస్కుల్లో కనుక పర్ఫార్మెన్స్ ఎవరు బెటర్గా ఉంటే వాళ్ళకి ఇటు కళ్యాణ్ కావచ్చు, అటు తనుజ గారు కావచ్చు. ఎందుకు వీళ్ళిద్దరే 1-2లో ఉంటున్నారు అంటే 3కి వచ్చేసరికల్లా చాలా డిఫరెన్స్ ఉంది. వీళ్ళ ఓటింగ్కి ఆ థర్డ్ ర్యాంక్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఆ థర్డ్ ప్లేస్లో ఇమాన్యుయల్కి ఓటింగ్ జరుగుతుంది. ఇమాన్యుయల్కి బ్యాడ్ లక్ ఏంటంటే ఇమాన్యుయల్ స్టార్టింగ్ నుంచి కనుక నామినేషన్స్లోకి వచ్చినట్టయితే కొంత ఉండేదేమో, మేబీ ముగ్గురు షేర్ చేసుకునే వాళ్ళేమో, నీకు 25, నాకు 25, నీకు 25, 75 మనమే షేర్ చేసుకుందాం, మిగతా 25 మిగతా వాళ్ళు చూసుకుంటారు అనే విధంగా ఉండేదేమో. కానీ ఇమాన్యుయల్ నామినేషన్స్లోకి రాకపోవడం అనేది పెద్ద మైనస్ అయింది. అయినా సరే కొంత పడుతుందిలే, కానీ ఎంత పడ్డా కానీ ఇప్పుడు విన్నర్ రన్నర్ దాకా అక్కడ దాకా రావాలంటే ఎంతో జరగాలి ఈ 3 వారాల్లో. కానీ మరి ఈ 4 వారాల్లో, ఇది కూడా వారం ఇప్పుడే స్టార్ట్ అయింది, ఈ 4 వారాల్లో ఏదో మ్యాజిక్ జరిగితే కానీ అలాంటి సిచ్యువేషన్ రాదు. కానీ థర్డ్ ప్లేస్లో అయితే ఖచ్చితంగా ఇమాన్యుయల్ దాన్ని పదిలం చేసుకున్నట్టే. ఇక్కడ 1-2 ప్లేసులు వీళ్ళ ఎలా ఉన్నాయో మేబీ మారితే ఈ 1-2 ప్లేసులు తనుజ అండ్ కళ్యాణ్ గారి ప్లేస్లో కొంచెం ఏమైనా మార్పు రావచ్చేమో, చెప్పలేము ఆ సిచ్యువేషన్. ఎందుకంటే చాలా క్లోజ్డ్గా ఉంది. 1% మ్యాక్సిమం ఈ రోజు కనుక చూస్తే 1% డిఫరెన్స్ మాత్రమే ఉన్నది. అసలు ఎవరు కూడా ఊహించలేరు. అంటే ఆల్మోస్ట్ స్టార్టింగ్ నుంచే కొంత అట్లా వస్తుంది. ఇంతకుముందు ఒక 4-5% డిఫరెన్స్ ఉంటుండే, అది ఇప్పుడు 1% దాకా వచ్చింది అనమాట. ఇవాళ ఇప్పుడు నిన్న టాస్కులు జరిగినాయి. గౌతమ్ అండ్ ప్రియాంక జైన్ వాళ్ళిద్దరు వచ్చేసి టాస్కులు పెట్టారంట. ఆ టాస్కుల్లో కూడా బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చి కళ్యాణ్కి ప్లస్ అయింది అని అంటున్నారు. అది ఇంకా క్లారిటీగా రాలేదు. కళ్యాణే విన్ అయ్యాడనే సమాచారం అని చెప్తున్నారు, కానీ మనం క్లియర్గా తెలియదు చెప్పకూడదు కాబట్టి అది కూడా చాలా కలిసి వచ్చే అంశం. సరే, ఒక అది క్యాప్టెన్సీ కంటెండర్ అయిపోయింది, ఒక టాస్క్ గెలుచుకున్న అనే విధంగా అయితే వస్తుంది. కలర్ బ్లాక్స్ సంబంధించినటువంటి టాస్క్ అంటారు. ఆ కలర్ బ్లాక్స్ చూసి గుర్తుపట్టాలి. ఒక ఫిగర్ ఉంటుంది, దాన్ని చూడాలి, ఏ కలర్ ఎక్కడుందని గుర్తుపట్టాలి, రావాలి. కలర్ బాక్స్ ఉంటాయి, ఆ కలర్ బాక్స్ని పేర్చాలి. సేమ్ మనం చూసిన ఫిగర్ ఎలా ఉందో అలా, అంటే ఐక్యూకి సంబంధించినటువంటి టాస్క్ ఇది. మరి ఇలా కూడా బాగా ఆడాడు కళ్యాణ్ అని అయితే తెలుస్తుంది. మేబీ ఇది కూడా అయితే ఖచ్చితంగా ఇంకొంచెం పెరిగే అవకాశం ఉంది. తనుజ గారు కూడా ఏదైనా టాస్కులు ఆడి అక్కడ పర్ఫార్మెన్స్ బెటర్ చేసుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి ఫ్యాన్స్ వాళ్ళు కాన్స్టెంట్గా వాళ్ళు ఓట్లు వేస్తూ, వాళ్ళు నాకు తెలిసి తనుజ గారికి ఫ్యాన్స్ అనాలో భక్తులు అనాలో కానీ వాళ్ళైతే ఖచ్చితంగా ఆమె ఓటింగ్ పర్సంటేజ్లో ఏం మాత్రం డిఫరెన్స్ రావట్లేదు. ఎవరు వచ్చినా పోయినా సరే ఆమె చెక్కు చేరట్లే. కానీ యాడ్ చేసుకునే విషయంలో కొంత విఫలమవుతుంది తనుజ అనేది అనుకోవాలి. ఆ యాడింగ్ అనేది మరి తను చూడాలి, ఆ టాస్క్లో పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, ఎలా యాడ్ చేసుకోగలుగుతుంది అనేది కొంత ప్లస్. ఇంకొకటి ఏంటంటే మొన్న వీకెండ్లో హరిత గారు కావచ్చు, పవన్ సాయి కావచ్చు, వాళ్ళు వచ్చి మాట్లాడిన విధానం అయి కొంత ఏమైనా మరి చూడాలి. ప్రస్తుతానికైతే కళ్యాణ్కి తనుజకి 1% డిఫరెన్సే ఉంది. ఇది ఈ టాప్ 3 ప్లేస్లో వీళ్ళున్నారు. దాని తర్వాతకి సుమన్ శెట్టి గారు ఉండేది యాక్చువల్లీ, కానీ సుమన్ శెట్టి గారు ప్లేస్ని అయితే భరణి గారు వచ్చారు. భరణి గారు 4th ప్లేస్లోకి వచ్చారు. భరణి గారికి కొంత ఓటింగ్ అనేది కొంత పెరిగింది. అతను లాస్ట్ వీక్లో కొంత ఫైర్ చూపించాడు. ఈ నిన్న నామినేషన్లో కూడా కొంతవరకు బెటర్గానే మాట్లాడి, ఎక్కువ మాట్లాడే అవకాశం దొరకలేదు కానీ బాగానే మాట్లాడాడు. మొత్తానికి కొంత ప్లస్ అయింది. భరణి గారు 4th ప్లేస్లోకి వచ్చారు. 5th ప్లేస్లోకి డేమాన్ పవన్ ఉన్నాడు. ఆ డేమాన్ పవన్ మేబీ 5th ప్లేస్ అయితే డేమాన్ పవన్ అలా కొనసాగుతుండు. కానీ డేమాన్ పవన్, సుమన్ శెట్టి గారు ఆల్మోస్ట్ ఒకే రకమైన ఓటింగ్ ఉంది. ఒక దశలో చెప్పుకోవాలంటే సుమన్ శెట్టి గారికి కూడా 50 votes అనమాట. ఇద్దరు 5th, 6th ప్లేస్లో వాళ్ళిద్దరే ఉంటారు, డేమాన్ పవన్ అండ్ సుమన్ శెట్టి గారు. ఇక అటు చూస్తే 7th and 8th ప్లేస్ కనుక చూస్తే దివ్య అండ్ సంజన గారు, వాళ్ళిద్దరిది 7th, 8th. సంజన గారిది 7th ప్లేస్లో ఉంటుంది, దివ్యది ఆల్మోస్ట్ దివ్య ఓటింగ్ అలానే ఉంది. కొంత పెరుగుదల అయితే ఎక్కడ అంతగా అనిపించలేదు. మరి చూడాలి, అంటే మేబీ నామినేషన్స్లో కొంత స్ట్రాంగ్గా ఏమైనా మాట్లాడుతుందేమో అని అనుకున్నాం. కానీ తనుజ గారితో కలిసిపోవడం అదంతా కూడా కొంత ఆమెకు సంబంధించినటువంటి, ఇప్పుడు తనుజని హేట్ చేసే వాళ్ళందరూ కూడా కొంత దివ్య బాగా స్ట్రాంగ్గా మాట్లాడుతుంది, దివ్య మాత్రమే తనుజ తోటి ఢీ కొట్టగలదు అని అనుకునే వాళ్ళందరూ దివ్యకు ఓట్లు వేసే ఛాన్స్ ఉండే.
కానీ తను కూడా సైలెంట్ అయిపోయింది, ప్యాచ్ వర్క్ చేసుకుంది తనుజతోటి, ఇద్దరు కలిసిపోయారు, హగ్ చేసుకురు. మోస్ట్లీ ఆ రకంగా కూడా దివ్యకు ఓటింగ్ తగ్గిందేమో. మొత్తానికి 8th ప్లేస్లో చాలా అంటే ఇప్పుడు టాప్లో ఉన్నటువంటి తనుజకి అండ్ కళ్యాణ్కి వాళ్ళిద్దరి మధ్య ఎలా ఉందో ఓటింగ్ డిఫరెన్స్ 1% అట్లా ఇక్కడ లీస్ట్లో కూడా సంజన గారికి అండ్ దివ్య గారికి అదే విధంగా 1% డిఫరెన్స్ తోటి వాళ్ళిద్దరు బాటంలో ఉన్నారు. ప్రస్తుతానికైతే వాళ్ళిద్దరే డేంజర్లో ఉన్నారు. చూడాలి మరి ఇంకేముంటుంది. ప్రస్తుతానికి ఇది సిచ్యువేషన్. రేపు లైవ్ అవుతున్న కొద్దీ ప్రియాంక జైన్ కావచ్చు, గౌతమ్ గారు కావచ్చు, వాళ్ళు వచ్చి ఆ టాస్క్లు ఆడించినప్పుడు వాళ్ళు ఉన్నటువంటి పర్ఫార్మెన్స్ని బట్టి ఏదైనా కొంత మార్పులు రావచ్చు. న్యూట్రల్ ఆడియన్స్ ఉంటారు కాబట్టి ఆ న్యూట్రల్ ఆడియన్స్ ఖచ్చితంగా వాళ్ళు ఏ రోజు గేమ్ని ఆ రోజే చూస్తారు. ఆ రోజు గేమ్లో వాళ్ళు బాగా పర్ఫామ్ చేశారంటే వాళ్ళకే ఓటేస్తారు. అప్పటి వరకు వాళ్ళు వెయిట్ చేస్తారు కాబట్టి అక్కడ ఏమైనా చేంజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ప్రస్తుతానికి ఉన్నటువంటి ఓటింగ్ రిజల్ట్ అయితే ఇది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.